ఈ రోజుల్లో మనం తినే ఆహారం అలాగే ఆహారపు అలవాట్ల వల్ల ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద అని లేకుండా చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు. అలాగే కొంతమంది ఈ గ్యాస్ సమస్య ఉందని చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. అయితే అసలు ఈ గ్యాస్ట్రిక్ అంటే ఏమిటి? గ్యాస్ పెయిన్ ఎందుకు వస్తుంది? గ్యాస్ ఎలా ఫామ్ అవుతుంది? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ ఉంటే ఎలా తగ్గించుకోవాలి? గుండెల్లో మంట ఎందుకు వస్తుంది? ఇలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి సంబంధించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మనకు వచ్చే పెయిన్ గ్యాస్ పెయినా లేదా గుండెకి సంబంధించిన పెయినా అనేది ఎలా తెలుసుకోవాలో కూడా చూద్దాం. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి. అలాగే మీ స్నేహితులలో కానీ బంధువులలో కానీ ఎవరికైనా గ్యాస్ట్రిక్ సమస్య ఉంటే ఈ వీడియోను వాళ్ళకి షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, మనం తిన్న ఆహారం అరిగే క్రమంలో డైజెస్టివ్ ప్రాసెస్లో భాగంగా కొంత గ్యాస్ ఫామ్ అవడం అనేది సర్వసాధారణం. ప్రతి ఒక్కరికి ఎంతో కొంత గ్యాస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. దీనిని ఏదో ఒక పెద్ద సమస్యగానో లేదా ఇబ్బందిగానో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఒక్కొక్కసారి చాలా ఎక్కువ మొత్తంలో గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. అలా ఎక్కువగా రిలీజ్ అయిన గ్యాస్ అనేది బర్పింగ్ అంటే పైనుండి త్రేణుపు ద్వారా కానీ లేదా ఫ్లాటస్ అంటే క్రింద నుండి అపాన వాయువు రూపంలో కానీ బయటకు వెళ్ళిపోతుంది. సాధారణ మనిషిలో ఒక రోజుకి సుమారుగా 20 సార్లు ఏదో ఒక రకంగా ఈ గ్యాస్ బయటకు వెళ్తుందని డాక్టర్లు చెప్తున్నారు. అయితే అసలు మన బాడీలో గ్యాస్ అనేది ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. మన బాడీలో గ్యాస్ అనేది 2 రకాలుగా ఫామ్ అవుతుంది. ఫస్ట్, ఇది మన బాడీలో తయారవ్వదు, మనమే నోటి ద్వారా తీసుకుంటాం. మనం ఆహారాన్ని తినేటప్పుడు నమిలి మింగే టైంలో మనకు తెలియకుండానే కొంత గాలిని కూడా మింగేస్తూ ఉంటాం. అలా నోటి ద్వారా కొంత గాలి మన కడుపులోకి వెళ్తుంది. అలాగే నీటిని త్రాగేటప్పుడు లేదా కొంతమంది వేగంగా తినేస్తుంటారు, అలాంటప్పుడు లేదా మాట్లాడుతూ తిన్నప్పుడు, చూయింగ్ గమ్ నమిలేటప్పుడు, స్ట్రా ద్వారా తాగినప్పుడు, సోడా ఎక్కువగా ఉండే కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ తాగినప్పుడు, స్మోకింగ్ చేసినప్పుడు కొంత ఎయిర్ అనేది మన కడుపులోకి చేరుకుంటుంది. ఇలాంటి గాలంతా మన జీర్ణాశయంలోనే ఉండి కొంతసేపటి తర్వాత త్రేణుపు రూపంలో నోటి ద్వారా బయటకు వచ్చేస్తుంది. సో త్రేణుపు రూపంలో బయటకు వచ్చేది మన బాడీలో తయారయ్యే గ్యాస్ కాదు, దాదాపు మనం మింగిన గాలే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్, సెకండ్ టైప్. ఇది మన బాడీలోనే తయారవుతుంది. మనం తిన్న ఆహారంలో ఒక్కొక్కసారి కొంత భాగం పూర్తిగా జీర్ణం అవ్వదు, ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్ వంటివి. ఇలా చిన్న ప్రేగులలో జీర్ణం కాని ఆహారం అక్కడ నుండి పెద్ద ప్రేగుల్లోకి వెళ్తుంది. అయితే పెద్ద ప్రేగులలో మనకు మంచి చేసే, మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసే బ్యాక్టీరియా చాలా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా పూర్తిగా జీర్ణం కాని ఆహారం మీద ఫెర్మెంటేషన్ అంటే కిణ్వ ప్రక్రియ అనే చర్యను జరుపుతాయి. సింపుల్గా చెప్పాలంటే పులిసిపోయేలా చేస్తాయి. ఈ ప్రక్రియలో భాగంగా ఈ గ్యాస్ ఫామ్ అవుతుంది. ఈ రిలీజ్ అయిన గ్యాస్లో కూడా కొంత బ్యాక్టీరియా ఉపయోగించుకుంటుంది. మిగిలింది ఫ్లాటస్ అంటే అపానవాయు రూపంలో క్రింద నుండి వచ్చేస్తుంది. ఈ గ్యాస్లో మీథేన్, సల్ఫర్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ వంటివి ఉండడం వల్ల బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువగా ఉందనడానికి గల సిమ్టమ్స్ ఏంటో చూద్దాం. ఎక్కువగా త్రేణుపులు, అలాగే ఫ్లాటస్, అపానవాయువు రావడం, కడుపులో ఏదో మెలివేసినట్టు ఉండడం, కడుపు ఉబ్బరంగా ఉండడం, కడుపు నార్మల్గా ఉండేదానికన్నా పెద్దదిగా ఉబ్బి ఉండడం, కడుపులో నొప్పి, అలాగే వచ్చే నొప్పి కూడా కడుపులో ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్లో వస్తూ ఉండడం. ఇలా ప్లేస్ మారుతుందంటే అది గ్యాస్ నొప్పి అని అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ గ్యాస్ పెయిన్ రావడానికి కారణం ఏంటంటే, మన కడుపులో ఉండే గ్యాస్ అనేది త్రేణుపుగా కానీ ఫ్లాటస్గా కానీ బయటకు వెళ్ళిపోవాలి. అలా కాకుండా ఈ గ్యాస్ అనేది జీర్ణ వ్యవస్థలో ఎక్కడో ఒక చోట చిక్కుకుపోయి సరిగ్గా కదలనప్పుడు ఆ గ్యాస్ కారణంగా నొప్పి వస్తుంది. ఇప్పుడు అసలు ఈ గ్యాస్ ప్రాబ్లం రావడానికి గల కారణాలు ఏంటో చూద్దాం. మనం ముందు చెప్పుకున్నట్లుగా ఆహారం తినేటప్పుడు మాట్లాడుతూ తినడం, లేదా నమలకుండా వేగంగా తినేయడం, సోడాలు, కూల్ డ్రింక్స్ వంటి కార్బోనేటెడ్ బెవరేజెస్ ఎక్కువగా తీసుకోవడం, స్ట్రాతో తాగడం, ఒకేసారి ఎక్కువ ఫుడ్ తినడం, రోజు టైంకి తినకపోవడం, బాగా పుల్లగా ఉండేవి అలాగే స్పైసీగా ఉండే మసాలా ఐటమ్స్, నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడం, వీటితో పాటు కొన్ని రకాల పప్పులు, బీన్స్, క్యాలీఫ్లవర్, మొలకెత్తిన గింజలు వంటివి ఎక్కువగా తినడం, మలబద్ధకం అంటే ప్రతిరోజు మోషన్కి వెళ్ళకపోవడం, ఇవన్నీ కూడా గ్యాస్ ప్రాబ్లం రావడానికి గల కారణాలు. అలాగే ఒకవేళ మన ప్రేగుల్లో ఉండవలసిన దానికన్నా ఎక్కువ బ్యాక్టీరియా ఉన్నా కూడా ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే చాలామందికి గ్యాస్ పెయిన్తో పాటుగా ఒక్కొక్కసారి పొట్ట, ఛాతీ, గుండెలో మంటగా ఉంటుంది. దానికి కారణం ఏమిటంటే, మనం తిన్న ఆహారం ఎసోఫాగస్ అంటే ఆహార నాళం ద్వారా జీర్ణాశయంలోకి వెళ్తుంది. ఈ ఆహార నాళం క్రింద చివరిలో ఒక వాలు లాంటి మజిల్ ఉంటుంది. మనం ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు అది తెరుచుకుని ఆహారం జీర్ణాశయంలోకి వెళ్ళేలా చేస్తుంది. మళ్ళీ జీర్ణాశయంలోని ఫుడ్ పైకి వెళ్లకుండా వెంటనే టైట్గా మూసుకుపోతుంది. సింపుల్గా ఇది వన్ వే వాల్వ్ లాంటిది. అయితే మన స్టమక్లో మనం తిన్న ఫుడ్ని అరిగించడానికి చాలా పవర్ఫుల్ యాసిడ్ ఉంటుంది. ఇది చాలా ఎసిడిక్ నేచర్తో ఉండడం వల్ల డైరెక్ట్గా మన స్కిన్కి టచ్ అయితే మన స్కిన్ బర్న్ అయిపోతుంది, అంత పవర్ఫుల్గా ఉంటుంది. మరి ఇంత పవర్ఫుల్ యాసిడ్ నుండి జీర్ణాశయాన్ని కాపాడడం కోసం జీర్ణాశయం లోపలి గోడల మీద మ్యూకస్తో తయారైన ఒక లేయర్ ఉంటుంది. ఈ లేయర్ ఆ యాసిడ్ నుండి మన స్టమక్ని కాపాడుతుంది.
కొంతమందిలో ఈ ఆహార నాళం చివర టైట్గా ఉండవలసిన ఈ మజిల్ అనేది లూజ్ అవ్వడం లేదా రిలాక్స్ అవ్వడం వలన కానీ లేదా స్టమక్లోని గ్యాసెస్ పైకి ఫోర్స్గా తనడం వలన ఈ వాల్ ఓపెన్ అయ్యి ఒక్కొక్కసారి జీర్ణాశయంలో ఉండవలసిన యాసిడ్ ఆహార నాళంలోకి వెళ్తుంది. కానీ ఈ ఆహార నాళంలో యాసిడ్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి మ్యూకస్ లేయర్ ఉండదు. కాబట్టి ఈ యాసిడ్ ఆహార నాళంలోని లోపలి చర్మానికి తగలడం వల్ల ఛాతీలో మంట పుడుతుంది. దీనినే రిఫ్లక్స్ అని అంటారు. ఇది అప్పుడప్పుడు నార్మల్గా జరుగుతూ ఉంటుంది. అయితే కొంతమందిలో యాసిడ్తో పాటు ఒక్కొక్కసారి తిన్న ఫుడ్ కూడా కొంత నోట్లోకి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా తిన్న తర్వాత లేదా పడుకున్న సమయంలో ఇలా జరుగుతుంది. లేదా పుల్లటి పదార్థం ఒకటి నోట్లోకి వస్తూ ఉంటుంది. ఇలా అప్పుడప్పుడు జరిగితే ఓకే, కానీ మరీ ఎక్కువగా ఉంటే ఒకసారి డాక్టర్ని కలవడం మంచిది. చివరగా అసలు గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, లేదా ఒకవేళ ఇప్పటికే గ్యాస్ ప్రాబ్లం ఉన్నా దానిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నీటిని ఎక్కువగా త్రాగుతూ ఉండాలి. అందులోనూ గోరువెచ్చని నీళ్లు తాగితే ఇంకా మంచిది. అందరూ కూలింగ్ వాటర్ తాగడానికి ఇష్టపడతారు, కానీ కూలింగ్ వాటర్ కన్నా హాట్ వాటర్ తాగితే చాలా మంచిది. హాట్ వాటర్ అనేది ఆహారం త్వరగా అరగడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ప్రేగుల్లో కదలికను మెరుగుపరుస్తుంది. దీనివలన మలబద్ధకం కూడా తగ్గుతుంది. అంతేకాదు బాడీలోని టాక్సిన్స్ని కూడా క్లీన్ చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు గోరువెచ్చని నీళ్ళను తాగడానికి ప్రయత్నించండి. స్ట్రాతో తాగడాన్ని అవాయిడ్ చేయండి. స్ట్రాతో తాగినప్పుడు కడుపులోకి ఎక్కువ గాలి వెళ్తుంది. అలాగే చూయింగ్ గమ్ నమిలేటప్పుడు, స్మోకింగ్ చేసేటప్పుడు కూడా గాలి లోపలికి వెళ్తుంది. కాబట్టి ఈ అలవాట్లు ఉంటే వెంటనే తగ్గించండి. చాలామంది ఫోన్లు, టీవీలు చూస్తూ తినడం లేదా బిజీలో కంగారుగా తినడం వల్ల సరిగ్గా నమలరు. మనం నమిలినప్పుడు ఆహారం సగం మన నోటిలోనే జీర్ణం అయిపోతుంది. కానీ మనం నమలకపోవడం వల్ల ఆ భారమంతా కడుపు మీద పడుతుంది. సరిగ్గా అరగని ఆహారం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఆహారాన్ని బాగా నమిలి తినండి. అలాగే తినేటప్పుడు మాట్లాడడం తగ్గించండి. కుదిరితే ఆ తినే కొంచెం సేపు అసలు మాట్లాడవద్దు. ఒకేసారి ఎక్కువ ఫుడ్ని తినకండి. దానికి బదులుగా తక్కువ ఫుడ్ని ఎక్కువసార్లు తినండి. ఒకేసారి ఎక్కువ ఫుడ్ని తింటే మనం తిన్న ఆహారం జీర్ణాశయంలో కదలడానికి లేకుండా ఇరుగ్గా ఉంటుంది. దానివల్ల ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. కడుపులో కొంచెం ఖాళీగా ఉంటేనే ఈజీగా అరుగుతుంది. గ్యాస్ ఎక్కువగా ఉండే కార్బోనేటెడ్ డ్రింక్స్ని, స్పైసీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ని తీసుకోకండి. ఇవి తినకూడదని అందరికీ తెలుసు. తిన్న తర్వాత కడుపులో ఎంత ఇబ్బందిగా ఉంటుందో కూడా తెలుసు. అయినా సరే నాలుకను కంట్రోల్లో ఉంచుకోలేక తినేస్తూ ఉంటాం. కాబట్టి గ్యాస్ ప్రాబ్లంతో బాధపడేవారు వీటికి దూరంగా ఉండాలి. గ్యాస్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే బ్రకోలీ, క్యాలీఫ్లవర్, క్యాబేజీ వంటి ఫుడ్స్ని తగ్గించాలి. బీన్స్, ఉల్లి, వెల్లుల్లి, బ్రెడ్ వంటి వాటి వలన కూడా గ్యాస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. వీటిని పూర్తిగా మానలేకపోయినా తక్కువగా తీసుకోవడం మంచిది. వాకింగ్, యోగా, వర్కౌట్స్ వంటివి చేయండి. బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఉంటే ప్రేగుల్లో స్టక్ అయిన గ్యాస్ అనేది మూవ్ అయ్యి బయటకు వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. ఒకవేళ గ్యాస్ పెయిన్ వస్తుంటే పెయిన్ వస్తున్న పాయింట్ దగ్గర నెమ్మదిగా మసాజ్ చేసుకోండి. దీనివల్ల లోపల పేగుల మీద ప్రెజర్ పడి కదలిక ఏర్పడి గ్యాస్ పెయిన్ పొట్ట పట్టినట్లు ఉండడం తగ్గుతుంది. అయితే ఈ గ్యాస్ ప్రాబ్లం గురించి భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఆహారంలో మార్పుల ద్వారా లైఫ్ స్టైల్ని మార్చుకుంటే ఈ గ్యాస్ పెయిన్ తగ్గించుకోవచ్చు లేదా అసలు రాకుండా కాపాడుకోవచ్చు. అలాగని గ్యాస్ పెయిన్ని నెగ్లెక్ట్ కూడా చేయకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ గ్యాస్ పెయిన్ గుండెకి దగ్గరలో వచ్చినప్పుడు కొంతమంది గ్యాస్ నొప్పి వచ్చినా సరే గుండె నొప్పి ఏమోనని అనవసరంగా భయపడుతూ ఉంటారు. మరికొంతమందికి అది నిజంగా గుండెకి సంబంధించిన నొప్పి అయినా సరే అది గ్యాస్ నొప్పి ఏమోలే అని పట్టించుకోరు. అది ప్రాణానికి ప్రమాదం అవుతుంది. అయితే ఈ గ్యాస్ పెయిన్కి, గుండె నొప్పికి తేడా తెలుసుకోవడానికి చిన్న సూచనలు ఉన్నాయి. ఎక్కువగా నడుస్తున్నప్పుడు లేదా పని చేస్తున్న సమయంలో హార్ట్లో పెయిన్ వస్తున్నా కానీ, లేదా గుండెలో నొప్పితో పాటు దవడ, మెడ, భుజాలు, చేతులలో నొప్పిగా ఉండడం, లాగినట్టు ఉండడం, గుండెలో దడగా ఉండడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆయాసం, ఎక్కువగా చెమటలు పట్టడం, కడుపులో కాకుండా ఛాతి భాగంలో మెలిపెట్టినట్టు ఉండడం వంటి సిమ్టమ్స్ ఉంటే అది గుండెకి సంబంధించిన పెయిన్ అవ్వచ్చు. కాబట్టి మరీ ఎక్కువ ఇబ్బందిగా ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్, గ్యాస్ ప్రాబ్లంకి సంబంధించి మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. అసలు మనం తిన్న ఆహారం కడుపులోకి వెళ్ళాక ఎలా అరుగుతుందో లైవ్లో చూడాలనుకున్నా, లేదా ఆ ప్రాసెస్ తెలుసుకోవాలనుకున్నా, డైజెస్టివ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందనే దాని గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను. ఈ వీడియో